సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట నిందితుడు విక్రమనేని రాహుల్ తన భార్య పేరు మీద నకిలీ సర్టిఫికెట్లు తీసుకోవడం నేరంగా పరిగణిస్తూ 50,000 జరిమానాతో పాటు 10 రోజుల సాధారణ జైలు శిక్షను విధించడమైనది. ముందస్తు బెయిలు తీసుకోవడం వల్ల జైలు శిక్ష లేకపోయినప్పటికీ ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడూ చేయకూడదని మందలిస్తూ కోర్టు తీర్పిస్తుంది. సార్. లాయర్ గారు, చాలా సంతోషం అండి. ఓకే సార్, ఉంటాను సార్. తేజ, ఈరోజు కోర్టులో జరిగింది టీవీలో కానీ పేపర్లో కానీ ఎక్కడ రాకుండా చూసుకో. ష్యూర్ డాడ్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆల్రెడీ మన పిఆర్తో మాట్లాడాను. మనకు సంబంధించిన ఏ విషయం కూడా న్యూస్లో రాదు. నువ్వెందుకు రాహుల్ అలా ఉన్నావు? నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చావు కదా. ఈ వార్త గురించి బయటికి రాకుండా అన్నయ్య జాగ్రత్త తీసుకుంటానని చెప్పాడు కదా. ఈ రోజు తప్పించుకున్నాం, కానీ ఏదో ఒక రోజు దొరికిపోవాల్సిందే కదా డాడ్. కోర్టులో వాదించడానికి, సాయం చేయడానికి లాయర్ ఉంటారు, కానీ మన ఇంట్లో మేడం ముందు మాట్లాడడానికి ఎవరుంటారు డాడ్? అరచేత్తో సూర్యుని, గుప్పెట్లో అగ్నిగోళాన్ని ఆపడం, అమ్మగారి ముందు నిజాన్ని దాచడం కష్టం అనిపిస్తుంది బాబు. పడవ మునిగిపోతున్నప్పుడు ఒడ్డుకి చేరుకోవడమే కాదు, మనం మునక్కుండా ఒక దన్ను దొరికితే చాలు, మనం బతికేస్తాం. ప్రస్తుతానికి మనం క్షేమంగానే ఉన్నాం. ఈ ధైర్యంతో, ఆ దేవుడి మీద నమ్మకంతో మనం ముందుకెళ్దాం. పదండి, వెళ్దాం. నవ్య డాడ్. అన్నయ్య, యా నవ్య, ఎక్కడున్నారు? ఇదిగో ఇప్పుడే కోర్టు హీరింగ్ అయింది. రాహుల్ని తీసుకుని ఇంటికే వస్తున్నాను. తొందరగా రండన్నయ్య. మేడం ఫోను, టీవీ స్విచ్ ఆఫ్ చేశాను. తెలిసిన వాళ్ళ ఇంటికొస్తారని, మ్యాటర్ లీక్ చేస్తారని భయంగా ఉంది. తొందరగా రండన్నయ్యా. నథింగ్ టు వరీరా. 15 minutesలో ఇంటికి వస్తాం, ఓకే? ఏంటి ఆంటీ ఇలా జరిగింది? మనం కష్టపడినంతసేపు పట్టలేదు రాహుల్ ఎస్కేప్ అవ్వడానికి. మంచి ఛాన్స్ ఇంత సింపుల్ గా మిస్ అయినందుకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఆంటీ. ప్రీతి, కామ్ డౌన్. ఇదేమీ అంతం కాదు, మనకి మిస్ అయిన ఒక్క అవకాశం మాత్రమే. అంటే మళ్ళీ వేరే ప్లాన్ ఏదైనా వేస్తారా? వేయడం కాదు ప్రీతి, ఆల్రెడీ మైండ్లో రన్ అవుతోంది. ఈ దీపావళికి వాగ్దేవి ఇంట్లో దీపాలు వెలగవు, కొండెక్కిపోతాయి. కేసు ఊడిపోయిన బాధని డామినేట్ చేసే మీ కాన్ఫిడెన్స్ ఫోన్లో విన్న తర్వాత క్షణం కూడా వెయిట్ చేయలేకపోయాను ఆంటీ. కొత్త ప్లాన్ ఏంటో చెప్పండి. బ్రహ్మాండం బద్దలవుతుంది. సరస్సుని కాపాడటం కోసం ఇంట్లో వాళ్ళందరూ దాచిన నిజాల్ని బయట పెడదాం. టీవీలో వాగ్దేవి చూడకుండా ఆపిన కుట్రని డైరెక్ట్గా ఇంటికొచ్చి లైవ్లో చూపిస్తాను. ఇన్ని రోజులు వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు అని ఎదురు చూశాను. ఇక ఆలస్యం చేయటం నా వల్ల కాదు. సరస్సు గేమ్ని, వాగ్దేవి మైండ్ని బ్లాక్ చేయాలి అంటే ఇంతకన్నా గొప్ప ఆలోచన వేరేది లేదనిపిస్తోంది. కానీ మీరు డైరెక్ట్గా వచ్చి చెప్తే నమ్ముతారా ఆంటీ? ఈ ఫేక్ సర్టిఫికెట్స్, బ్యాంక్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్, ఎఫ్ఐఆర్ కాపీ అన్నీ చూపిస్తే వాగ్దేవియే కాదు, ఎవరైనా నమ్మి తీరాల్సిందే. వావ్, సూపర్ ఆంటీ. ఈసారి మన ప్లాన్ కి తిరుగులేదు. ఆ సరస్సు మన చేతుల్లో ఓడిపోవడం ఖాయం.
ఎన్ని రోజులు ఒక చదువురాని దానికి పట్టం కట్టి నెత్తికెక్కించుకుని ఫూల్ అయిందని ప్రూవ్ చేస్తా. పెళ్ళాం కోసం అమ్మని మోసం చేస్తున్న రాహుల్ని పట్టిస్తే ఎన్నాళ్ళు కళ్ళు కప్పి తిరుగుతున్న ఆ సరస్సుతో కలిపి బయటికి గంటిస్తా. ఏంటి మన టార్గెట్ సరస్సు కదా, మధ్యలో రాహుల్ ఎందుకు? ఎందుకంటే అందరికీ నీతులు చెప్పిన వాగ్దేవి కొడుకు విషయంలో ఫెయిల్ అయిందని నలుగురు నవ్వుకోవాలి కనుక. రాహుల్కి తల్లి సిద్ధాంతాల కన్నా పెళ్ళాం అబద్ధాలు ఎక్కువని వాగ్దేవికి తెలియాలి కనుక. కోడలు పోతే ఆల్టర్నేటివ్ ఉంటుంది, లేదంటే వస్తుంది. అదే కొడుకే మోసం చేశాడని తెలిస్తే వాగ్దేవి గుండె పర్మనెంట్గా ఆగిపోతుంది కనుక. సరస్సు ఎప్పుడెప్పుడు పోతుందా, రాహుల్ని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని నేను చూస్తుంటే మీరేంటిలా ప్లాన్ చేస్తున్నారు? వద్దా ఆంటీ. జస్ట్ షట్ అప్ ప్రీతి. నేనేం చేయాలో నాకు తెలుసు. నేను చెప్పేది వినడమే నీ పని, నాకు సజెషన్స్ ఇవ్వడం కాదు. అది కాదా ఆంటీ, నాకు నచ్చని పని చేస్తూ సజెషన్ ఇవ్వద్దంటే ఎలా? అవసరం లేదు. నాకు వాగ్దేవి పతనం ముఖ్యం, పాముగా మారే మనుషులు కాదు. రివెంజ్ లో ఎమోషన్ ఉంటే ఆ ఎఫెక్ట్ రివర్స్ లో మనకే తగులుతుంది. గుర్తుపెట్టుకో. ఎక్కువ ఆలోచించకుండా ఇక్కడి నుంచి వెళ్ళి నా ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ ఉండు. ఎంత రచ్చ జరిగినా ఎండింగ్లో నీకు హ్యాపీగానే ఉంటుంది. రాహుల్, ఇంకా మీరు ఇలా డల్గానే ఉంటే మేడంకి లేనిపోని డౌట్లు వస్తాయి. కొంచెం నవ్వరా. రాహుల్, అమ్మా వాణి. నవ్య, నవ్య. ఆ మేడం వస్తున్నాను. వాణి, దూరంగా ఉంటావేంటి? దగ్గరగా జరుగు. రా నాన్నా.
ఎందుకు మేడం ఇదంతా? నేనేం చిన్నపిల్లోని కాదుగా. ఇలా కృష్ణుడి పాదాలు వేశారు. నాన్నా, నువ్వు నా చిన్న కొడుకు వేరా. ఎంత పెద్దవాడివైనా నువ్వు నాకు ఎప్పుడు చిన్న పిల్లవాడివే. ఇప్పుడు ఈ ఇంటికే పండగ కళొచ్చింది. నన్ను గెలిపించటం కోసం, నిన్ను విడిపించడం కోసం వాణ్ణి ఎంత స్ట్రగుల్ అయిందో నాకు తెలుసు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్టుగా మీరెప్పుడూ ఇలాగే ఉండాలి నాన్నా. ఏమైంది మీ ఇద్దరికి? అందరూ ఇంత సంతోషంగా ఉన్నా మీరెందుకు ఇలా డల్గా ఉన్నారు? ఏదో తప్పు చేసినట్టు మౌనంగా ఉన్నారేంటి? పండగ పూట కోర్టు నుంచి వస్తున్నారు కదా అని ఫీల్ అవుతున్నారేమో మేడం. అవునా? నవ్య చెప్పింది నిజమా? ఏ తప్పు చెయ్యలేదని, నువ్వు నిర్దోషివని కోర్టే తీర్పిచ్చినప్పుడు ఫీల్ అవ్వటం ఎందుకు? బీ హ్యాపీ, బీ హ్యాపీ నాన్నా. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. సాయంత్రం దీపావళి పండుగ కదా, అందరం సంతోషంగా ఉండాలి. వాగ్దేవి, 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 వాగ్దేవి. నువ్వేంటిక్కడ? చేసిన నష్టం, పన్నిన కుట్ర సరిపోదన్నట్టు మళ్ళీ ఎందుకొచ్చావు? నీ గుండెల్లో బుల్లెట్టు చేరకముందే, నీ ఊపిరి ఆగకముందే ఇక్కడి నుంచి పో! దీపావళి రోజున నీకో గుడ్ న్యూస్ చెప్పాలని వస్తే ఈ కాల్పులు చావులా అంటావేంటి వాగ్దేవి? నీ మొహానికి గుడ్ న్యూస్ కూడానా? నీ బుద్ధి కుక్కతోక, నీ జ్ఞానం దున్నపోతు మీద వర్షం, నీలో మార్పు నివ్వురు గప్పిన నిప్పు. చీకొట్టి పొమ్మన్నా, మెడ పట్టుకుని బయటి గెంటినా ఇంకా ఎందుకు? ఇంకా శనిగ్రహంలా మా చుట్టే తిరుగుతున్నావెందుకు? మాట్లాడు. శనిగ్రహాన్ని కాదు వాగ్దేవి, ఈసారి మాత్రం శాటిలైట్లా కేవలం నీకు సాయం చేయాలని మాత్రమే వచ్చాను.
ఇక్కడ మేమంతా సంతోషంగానే ఉన్నాం. ఎవరి సహాయం మాకు అవసరం లేదు. దయచేసి బయటికి వెళ్ళా. ఆ సంతోషంలో నేను కూడా భాగం అవ్వాలని వస్తే బయటికి పొమ్మంటావేంటి తేజ? చూడు, నీ పనులు ఆలోచనలు సంతోషాలకి ఎంత దూరంగా ఉంటాయో మాకు బాగా తెలుసు. అధిక ప్రసంగం ఆపి ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. చూసావా వాగ్దేవి, నేనేదో విషయం చెప్పాలని వచ్చాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా తెలుసుకోకుండా నన్ను బయటికి గెంటే ప్రయత్నం చేస్తున్నారు. అది నీ కుటుంబం. నేను ఆడిటోరియంలో కూడా ఇంతే, సేమ్ ఇలాగే. వీళ్ళ మాటలు బిహేవియర్ చూస్తుంటే నీకు డౌట్ రావట్లేదా? వాళ్ళు, నా కుటుంబం, నా ప్రపంచం, నా మనసు తెలిసిన మనుషులు. వాళ్ల మీద అభిమానం ఉంటుంది, కాని అనుమానం ఎందుకుంటుంది? ఈవిడ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదో పెద్ద స్కెచ్చే వేసిందనిపిస్తోంది. ఆహా, బర్త్డే ఫంక్షన్ అయిపోయినా సరే ఎవ్వరూ తగ్గడం లేదు. ఒకరిని మించి ఒకరు యాక్ట్ చేసేస్తున్నారు. నువ్వు చేసింది, వాగింది చాలు. నీ పిచ్చి వృధా ప్రయత్నాలు మోని ఇక్కడి నుంచి పోతావా, లేక ఎప్పటిలాగే మెడ పట్టుకుని బయటికి గెంటేయమంటావా? పెడతాను వాగ్దేవి, నా అంతట నేనే వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు నీ ప్రపంచాన్ని నీకు కొత్తగా పరిచయం చేసే 2 నిజాలు, అదిరిపోయే ఆధారాలతో వచ్చాను. సారీ, చూపిస్తాను వాగ్దేవి. ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చూపించేది? చూపి. మళ్ళీ కొత్త డ్రామాలు ఆడుతున్నారా? కోర్టులో కేసు ఓడిపోయిందని మళ్ళీ ఏదో చేస్తుంది మేడం. డ్రామాలా? నేనా? మీ అందరితో పోల్చుకుంటే నేనెంత, నా డ్రామాలెంత రాహుల్? చూడు, ఒకసారి చూడు. ఏంటిది? నీ ఉత్తమ కోడలి విశ్వరూపం, నీ నెంబర్ 1 కోడలి నిజస్వరూపం. చూడు వాగ్దేవి, నీకే తెలుస్తుంది. చూడు.